అయితే మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు అన్నీ చూపిస్తాను. ఇదండి, నేను ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ వేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్లు. నెయ్యి కరిగిపోయిందండి. ఇప్పుడు మనము చెక్క, లవంగా, పట్టా అవన్నీ వేసుకున్నాం. మసాలా దినుసులు అయితే ఇవ్వండి: సాజీరా, చెక్క, లవంగం మొగ్గలు, ఇవన్నీ అండి, బిర్యానీ ఆకులు, ఇవన్నీ నేను వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి అయిపోయింది. ఆనియన్ వేసుకున్నాం. ఆనియన్స్ అయితే నేను 2 తీసుకొని కట్ చేసుకున్నానండి. 2 ఆనియన్స్ అయితే తీసుకొని నేను కట్ చేసుకున్నాను కొంచెం. ఆనియన్స్ అయితే వేగిపోయింది. నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. 2 స్పూన్స్ వేద్దాం. ఇప్పుడైతే మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, టమోటా, ఒక ఆనియన్ వేసుకొని ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మసాలా వేగిపోయింది. ఇదండి ఫ్రెండ్స్, నేను 2 టమోటా కట్ చేసి పెట్టుకున్నాను, వేసుకున్నాం. పెద్దగా ఉండేటి 2 టమోటాలు తీసుకోండి. ఉప్పు అయితే కొద్దిగా వేసుకున్నాం. టమోటాలు వాడతాయి. టమోటా అయితే వేగిపోయింది. ఇప్పుడు మష్రూమ్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మష్రూమ్ వేసుకున్నాం. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇప్పుడైతే కారం వేసుకున్నాం తగినంత. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి మసాలా వేసాం కదండి, కారం ఎక్కువైపోతే పిల్లలు తినరు. ఇప్పుడైతే బిర్యానీ మసాలా వేసుకున్నాం. ఇది వేస్తున్నానండి కొద్దిగా.
కొద్దిగా పుదీనా వేసుకుందాం, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. ఇప్పుడు చూపించిన మసాలాకంతా నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. ఇప్పుడు వాష్ చేసుకొని రైస్ వేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. ఫోర్ గ్లాసులు వేసుకోవాలి వాటరు. ఇప్పుడైతే వాటర్ పోసాం కదా, బాగా తెరులుతుంది. కారము ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుందాము. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. ఈ రైస్ వేసుకునేద్దాం. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం, కొద్దిగా కలుపుకుందాము. ఇప్పుడైతే రైస్కి మూత పెట్టుకునేద్దాం. టూ విజిల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడైతే విజిల్ ఆగిపోయిందండి, చల్లగా అయిపోయింది. తీద్దాము. మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద నేను కొత్తిమీర పుదీనా 2 వేస్తున్నానండి. ఇస్తుంది కొత్తిమీర పుదీనా 2 చల్లుతున్నాను. అంతేనండి, అయిపోయింది రైస్. బాయ్ బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.